ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందనే విషయాల గురించి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మౌలానా నా పేరు. ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేసుకుంటున్నా. గ్రామం మండలం? మండలం చిలుకూరు, గ్రామం జరిపోతులగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏ సీఎం గారి పరిపాలన అయినా కానీ వాళ్ళ ఆస్తులు వాళ్ళ గురించి ఎవరు ఎక్కువ దోపిడీలు చేసిరని అనటమే తప్ప ఈ బీద వాళ్ళని చూడటం, వీళ్ళకి ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, ఎట్లా బతుకుతున్నారు ఏంది అనే సమస్య లేకుండా పోయింది. దానివల్ల మాకు ఒరిగేది ఏం లేదు. వాళ్ళు కొట్లాడమే తప్ప మా ప్రజల కోసం చేసేవాళ్ళు ఎవరు లేరని తేలిపోయింది. మా సమస్యను మేము అట్లుంటున్నాం. ఏ రాజకీయ నాయకులు ఏం చేయలేరు. ఏ రాజకీయంలో కూడా అంతే ఉన్నది. వాళ్ళ 600 ఎకరాలు తీసుకురండి, వీళ్ళు 400 ఎకరాలు తీసుకురని చెప్పుకోవడమే తప్ప బీద వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయితం ఇవ్వాలనేది ఎవరికి ఏ గవర్నమెంట్ లేదు. సన్నబియ్యం అన్నారు, సన్నబియ్యం ఇస్తున్నారు, అది కరెక్టే, అది మంచిదే, బీద వాళ్ళకి మంచి సదుపాయమే, అది తప్ప వేరే ఏం పథకాలు ఏం లేవు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నసీమా. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. గ్రామం మండలం? గణపవరం గ్రామం, కోదాడ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 24 hours కరెంట్ ఇస్తామన్నారు, కరెక్ట్గా ఇచ్చారు మగోళ్ళలాగా. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి కరెంట్ అంతా ఏం లేదు. వాటర్ ప్రాబ్లం ఇష్యూ కూడా చాలా అయింది. సో అంత మంచిగా అనిపించట్లేదు. గ్యాస్ అని ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అని తగ్గిస్తారని, అకౌంట్లో వేస్తారని ఏదో మాయమాట చెప్పారు, బట్ అలాంటివి ఏం పడట్లేదు. వాటర్ ప్రాబ్లం కూడా చాలా వచ్చేసింది. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదంటారా? ఏమంత లేదు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండే. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? వహీదా బేగం. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం మండలం? కోదాడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గ్యాస్ ఉచితంగా చేశారు కానీ డబ్బులు పడట్లేదు. 550 తీసుకుంటున్నారు, అవి పడట్లేదు, అదొకటి కాలేదు. ఇంకా పింఛన్లు ఉన్నాయి కదా, ఆ పింఛన్లు ఒకటి వస్తాయి. కరెంటు ఉచితం, జీరో కరెంట్? జీరో. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు నాగేందర్. ఏం చేస్తుంటారు? నేను బ్యాటరీ ఇన్వర్టర్. గ్రామం మండలం? మాది ఇక్కడ మిరాలు కూడా మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. పోయినసారి చూసుకుంటే ఆయన డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసిండు, రుణమాఫీలు అవన్నీ అంతా బోల్తా ఉంది కదా. ఇంకా ఏడాది మీద కొన్ని వేల కోట్లు ఖర్చులు వ్యర్థం చేసిన కొత్త ఫండ్ మొత్తం ఇప్పటివరకు అయితే పర్లేదు. రేవంత్ రెడ్డి బెటర్ దెన్ ఈ దొడ్డు బియ్యం ఇవన్నీ స్కాములు జరిగి ఎంత జరుగుతున్నా కూడా సన్నబియ్యం ఇచ్చిండు, అంత ఇంత ఒకరు పేదలకు అయితే మంచిగా జరుగుతుంది. ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇదంతా జీరో పాలన. అది వాళ్ళు ఆస్తులు కూడగొట్టుకోవడానికి అంత వ్యవహారం చేసారు తప్ప ఏం లేదు. అక్కడ తెలుసుగా 10 స్కామ్లు అన్నీ చేస్తున్నారు కదా, జనరల్గా పేపర్లో చూస్తున్నారు కదా, అంత మించి మేము ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి.